నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఎఫ్ అంటే నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. దీని గురించి చూద్దాం. మనకి ఏదైనా ఒక సిస్టమ్కి నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ని మనం క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, ఆ సిస్టంలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎంత, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏంటి అనే విషయం తెలిస్తే ఆటోమేటిక్గా మనం నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు బై యూజింగ్ ఫేజ్ రూల్. ఫేజ్ రూల్ని ఉపయోగించుకొని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో అది ఏ విధంగా అనే విషయాన్ని ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎగ్జాంపుల్ 1 మనం ఒక మిక్సర్ తీసుకుందాం. తీసుకున్నటువంటి మిక్సరు గ్యాసియస్ మిక్సర్. నేను తీసుకున్నటువంటి మిక్సరు గ్యాసియస్ మిక్సర్. సో గ్యాసియస్ మిక్సర్ ఒకదాన్ని తీసుకున్నాను. ఈ గ్యాసియస్ మిక్సర్లో 2 గ్యాసెస్ ఉన్నాయి. 2 గ్యాసెస్ డిఫరెంట్ గ్యాసెస్. 2 గ్యాసెస్ డిఫరెంట్ గ్యాసెస్. ఇది ఒక సిస్టమ్ అనుకోండి. మనం ఏ సిస్టమ్ తీసుకున్నాం? గ్యాసియస్ మిక్సర్ తీసుకున్నాం. ఇవి రెండు కూడా డిఫరెంట్ గ్యాసెస్. సో ఈ సిస్టమ్కి పి ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. పి ఈజ్ ఈక్వల్ టు గ్యాసెస్ మిక్సర్ అన్నాం. సో అన్నీ ఏ స్టేట్లో ఉంటాయి? గ్యాసెస్ స్టేట్లోనే ఉంటాయి. సో ఈ సిస్టమ్కి పి వచ్చేసి 1. అన్ని గ్యాసెసే కాబట్టి సిస్టమ్కి పి వచ్చేసి ఎంతమ్మా? 1. నెక్స్ట్ పి అంటే నెంబర్ ఆఫ్ ఫేజెస్. ఈ సిస్టమ్కి నెంబర్ ఆఫ్ ఫేజెస్ పి ఎంత? 1. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎంతో చూద్దాం. రెండు కూడా డిఫరెంట్ గ్యాసెస్ అంటున్నాం. డిఫరెంట్ గ్యాసెస్ అంటే వాటి ఫార్ములా ఎలా ఉంటుంది? డిఫరెంట్గా ఉంటుంది. ఒక హైడ్రోజన్ తీసుకోవచ్చు, నైట్రోజన్ తీసుకోవచ్చు, లేదా ఆక్సిజన్ తీసుకోవచ్చు, ఇంకోటి ఏదో క్లోరిన్ తీసుకోవచ్చు. రెండు డిఫరెంట్ గ్యాసెస్ కాబట్టి వాటి కెమికల్ ఫార్ములా డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ సి వచ్చేసి 2. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ సి ఈజ్ ఈక్వల్ టు 2. సో ఈ సిస్టమ్కి ఇప్పుడు మనకి ఫేజెస్ ఏంటో తెలిసాయి, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ కూడా తెలిసాయి. ఇప్పుడు మనం ఈ సిస్టమ్కి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 2. ఇక్కడ సి ఎంత? 2. ఈ సిస్టమ్కి పి ఎంత? 1 ప్లస్ 2. సో 4 మైనస్ 1 అంటే 3. ఇక్కడ ఎఫ్ ఎంత వచ్చిందమ్మా? 3 వచ్చింది. F3 వస్తే దాన్ని మనం ట్రై వేరియంట్ సిస్టమ్ అంటాం. F3 అయితే ట్రై వేరియంట్ సిస్టమ్. ఇదొక ఎగ్జాంపుల్. తీసుకున్నటువంటి మిక్సర్ ఏమో గ్యాసెస్ మిక్సర్ అయింది కాబట్టి అన్ని గ్యాసెస్ ఉన్నాయి కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఫేజెస్ ఏమో 1. రెండు డిఫరెంట్ గ్యాసెస్ తీసుకున్నాం కాబట్టి వాటికి ఫార్ములా మారుతుంది కాబట్టి కాంపోనెంట్స్ వచ్చేసేమో 2. సో ఫేజ్ రూల్ని ఉపయోగించి ఎఫ్ ఎంతో క్యాలిక్యులేట్ చేసాం. స్వతంత్ర పరిమితుల సంఖ్య ఎంతో క్యాలిక్యులేట్ చేసాం. స్వతంత్ర పరిమితుల సంఖ్య ఎంత అయింది? 3 అయింది. 3 అయితే దాన్ని మనం ట్రై వేరియంట్ సిస్టమ్ అంటాం. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. ఎగ్జాంపుల్ 2. ఇక్కడ కూడా మిక్సర్ ఆఫ్ గ్యాసెసే తీసుకోండి. ఇక్కడ కూడా మనం గ్యాసెస్ మిక్సర్నే తీసుకున్నాం. కానీ తీసుకున్నటువంటి గ్యాసెస్ అన్నీ కూడా సేమ్ గ్యాసెస్. సో సేమ్ గ్యాసెస్ ఇక్కడ మనం తీసుకున్నది సేమ్ గ్యాసెస్. ఇప్పుడు ఈ సిస్టమ్కి పి ఎంత, సి ఎంత అనే విషయం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఈ సిస్టమ్కి పి ఈజ్ ఈక్వల్ టు అన్నీ కూడా ఇక్కడ కూడా అన్ని గ్యాసెస్ స్టేట్లోనే ఉన్నాయి. అవి సేమ్ అవ్వచ్చు, డిఫరెంట్ అవ్వచ్చు, తర్వాత విషయం. కానీ అన్నీ గ్యాసెస్ స్టేట్లోనే ఉన్నాయి కాబట్టి పి ఎంత అవుతుంది? ఫేజెస్ కాబట్టి 1. సో ఈ సిస్టమ్కి పి ఈజ్ ఈక్వల్ టు 1. నెంబర్ ఆఫ్ ఫేజెస్ P ఈజ్ ఈక్వల్ టు 1.
ఇప్పుడు ఇదే సిస్టమ్కి నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. సో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ C ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ అన్ని సేమ్ గ్యాసెస్ అంటున్నాం, అంటే అన్ని హైడ్రోజన్స్ అవ్వచ్చు, అన్ని నైట్రోజన్స్ అవ్వచ్చు, అన్ని ఆక్సిజన్స్ అవ్వచ్చు. మనం ఏం తీసుకుంటే ఆ గ్యాస్ అదే ఉంటుంది. అంటే వాటి కెమికల్ ఫామ్లో ఏమవుతుంది, ఒకే గ్యాస్ కాబట్టి ఒకే కెమికల్ ఫామ్లో ఉంటుంది. అంటే ఇప్పుడు దీనికి C వచ్చేసి 1, దీనికి P1, C కూడా 1. ఇప్పుడు మనం ప్రావస్థ నియమం ద్వారా F ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే ఫేజ్ రూల్ని యూస్ చేసుకొని F ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. సో F ఈజ్ ఈక్వల్ టు C మైనస్ P ప్లస్ 2. F ఈజ్ ఈక్వల్ టు C మైనస్ P ప్లస్ 2. సో F ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ C ఎంత 1, P ఎంత 1, 1 మైనస్ 1 ప్లస్ 2. సో F ఈజ్ ఈక్వల్ టు ఇది పోతే మనకి మిగిలింది 2, అది ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలింది వచ్చేసి 2. సో F2 అయితే దాన్ని మనం బైవేరియంట్ సిస్టమ్ అంటాం. F3 అయితే ఏమన్నాం, ట్రైవేరియంట్ సిస్టమ్ అన్నాం. అదే F2 అయితే దాన్ని ఏమంటాం మనం, బైవేరియంట్ సిస్టమ్ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 3. వాటర్ తీసుకున్నాను. వాటర్ జనరల్గా వాటర్ ఏ స్టేట్లో ఉంటుంది, లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఈ వాటర్ అనేది వాటర్ అనేది వాటర్ వేపర్తో ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంది. వాటర్ వేపర్ ఏ స్టేట్లో ఉంటుంది, గ్యాసియస్ స్టేట్లో ఉంది. ఇదేమో వాటర్, ఇది వచ్చేసి వాటర్ వేపర్, రెండు ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉన్నాయి. ఇలాంటి ఒక సిస్టమ్ తీసుకున్నాను. ఈ సిస్టమ్కి ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ Fని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ వ్యవస్థకి స్వతంత్ర పరిమితుల సంఖ్యని మనం లెక్క కట్టాలి. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ తెలియాలంటే మనకి ఏం తెలియాలి, P తెలియాలి, C తెలియాలి, ఫేజెస్ ఎన్నో తెలియాలి, ఈ సిస్టమ్కి కాంపోనెంట్స్ ఎన్నో కూడా తెలియాలి. సో దీంట్లో ఉన్నటువంటి ఫేజెస్ ఎన్ని, ఫేజెస్, నెంబర్ ఆఫ్ ఫేజెస్ P ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ వాటర్ ఏమో లిక్విడ్గా ఉంది, వాటర్ వేపర్ ఏమో గ్యాసెస్గా ఉంది, గ్యాస్ స్టేట్లో ఉంది. సో ఫేజ్ ఏమవుతుంది, రెండు డిఫరెంట్ ఫేజ్లో ఉన్నాయి, ఒకటి లిక్విడ్గా ఉంటే ఇంకోటి ఏమో గ్యాస్గా ఉంది. సో ఫేజ్ వచ్చేసి P ఈజ్ ఈక్వల్ టు 2. P ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఈ సిస్టమ్కి నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ C ఈజ్ ఈక్వల్ టు, కాంపోనెంట్స్ అంటే కెమికల్ ఫార్ములాస్, మనం తీసుకున్న సిస్టంలో ఎన్ని కెమికల్ ఫార్ములాస్ మినిమంగా ఉంటున్నాయి, ఆ మినిమం నెంబర్ ఆఫ్ కెమికల్ కాంపోజిషన్నే మనం కాంపోనెంట్స్ అంటాం. సో ఇక్కడ వాటర్ ఉంది, దాని కెమికల్ ఫార్ములా H2. ఈ సైడ్ వచ్చేసి వాటర్ వేపర్ ఉంది, దీని కెమికల్ ఫార్ములా వచ్చేసి H2O. వాటర్ కెమికల్ ఫార్ములా H2O, వాటర్ వేపర్ కెమికల్ ఫార్ములా కూడా H2O. రెండింటికి కెమికల్ ఫార్ములా సేమ్, అంటే కెమికల్ కాంపోజిషన్ సేమ్. సో ఈ సిస్టమ్కి నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ C వచ్చేసి 1. ఇప్పుడు ఈ సిస్టమ్కి మనకి C తెలిసింది, P తెలిసింది. ఇంక వీటిని బట్టి మనం ఏం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ Fని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, అంటే స్వతంత్ర పరిమితుల సంఖ్య Fని కట్టచ్చు. సో F ఈజ్ ఈక్వల్ టు C మైనస్ P ప్లస్ 2. C ఎంత 1, P ఎంత 2, P ఎంత 2. సో ప్లస్ 2, ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలింది 1. F1 అయితే దాన్ని మనం
యూనివేరియంట్ సిస్టమ్ అంటాం. యూనివేరియంట్. సో F1 అయితే యూనివేరియంట్ సిస్టమ్, F2 అయితే బైవేరియంట్ సిస్టమ్, అదే F3 అయితే ట్రైవేరియంట్ సిస్టమ్. ఓకే, అలా కాకుండా మనం ఫేజెస్ కింద మాట్లాడితే సిస్టమ్ని P1 అయితే వన్ ఫేజ్ సిస్టమ్, అదే P2 అయితే టూ ఫేజ్ సిస్టమ్, P3 అయితే త్రీ ఫేజ్ సిస్టమ్. అలా కాదు, ఇప్పుడు మేము సి పరంగా సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామండి అని. సో C1 అయితే వన్ కాంపోనెంట్ సిస్టమ్, C2 అయితే టూ కాంపోనెంట్ సిస్టమ్, అదే C3 అయితే త్రీ కాంపోనెంట్ సిస్టమ్. ఇలా మనం ఒక హెట్రోజీనియస్ సిస్టమ్ని ఫేజెస్ బట్టి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, నేమ్ ఇవ్వచ్చు, కాంపోనెంట్స్ బట్టి నేమ్ ఇవ్వచ్చు, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ బట్టి కూడా పిలవచ్చు అన్నమాట. ఓకేనా, ఇదంతా కూడా ఫేజ్ రూలు, దాంట్లో ఉండే టర్మ్స్ ఎక్స్ప్లెనేషను. ఫేజ్ రూల్ ఏమని చెప్పుకున్నాం, F = C - P + 2 అన్నాం. దాంట్లో ఉండే టర్మ్స్ వచ్చేసి P అంటే ఫేజు, C అంటే కాంపోనెంట్స్, F అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. వాటిని సెవరల్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ చాప్టర్లో అసలు మనకి ఎన్ని సిస్టమ్స్ అనేవి ఉన్నాయి, ఎన్ని సిస్టమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అనే విషయం చూద్దాం. ఓకే, ఈ చాప్టర్లో మనకి మొత్తం 4 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. 4 ఉన్నాయి. అందులో ఫస్ట్ సిస్టమ్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఎస్ఐ, దట్ ఈస్ వాటర్ సిస్టమ్. వాటర్ సిస్టమ్. నెక్స్ట్ సిల్వర్ లెడ్ సిస్టమ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సిస్టమ్ సాల్ట్ వాటర్ సిస్టమ్. అండ్ లాస్ట్ సిస్టమ్ వచ్చేసి జింక్ మెగ్నీషియం సిస్టమ్. ఇలా మనకి ఈ చాప్టర్లో 4 సిస్టమ్స్ ఇవ్వడం జరిగింది. మనం 1 by 1 వీటి గురించి డిస్కస్ చేసుకోవాలి. ఏ సిస్టమ్ దేనికి ఎగ్జాంపుల్ అవుతుంది, అసలు దాంట్లో ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ చూడాలి. అవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే.